నాంపల్లి కోర్టుకు వెళ్లారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో బెయిల్ పూచీకత్తు సమర్పించారు. జడ్జికి పత్రాలు అందజేశారు. తొక్కిసలాట ఘటనలో నిన్న అల్లు అర్జున్కు కండిషన్ బెయిల్ ఇచ్చింది కోర్టు. 50,000 రూపాయల చొప్పున 2 పూచీకత్తులు సమర్పించాలని కోర్టు ఆదేశించింది. పోలీసుల విచారణకు సహకరించాలని కోర్టు చెప్పింది. ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో సంతకం పెట్టాలని ఆదేశించింది. సాక్షులను ప్రభావితం చేయవద్దని ఆదేశించింది. కేసును ప్రభావితం చేసేలా ఎక్కడా మాట్లాడొద్దని సూచించింది. పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్పై చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. నాంపల్లి కోర్టు రిమాండ్ విధించడంతో పోలీసులు ఆయన్ను జైలుకు తరలించారు. హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో అల్లు అర్జున్ విడుదలయ్యారు. మరోవైపు నాంపల్లి కోర్టు విధించిన రిమాండ్ను ముగియడంతో ఆయన వర్చువల్గా విచారణకు హాజరయ్యారు. అదే రోజు అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు రెగ్యులర్ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన నాంపల్లి కోర్టు కండిషన్ బెయిల్ ఇచ్చింది. ఇది అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ కరెస్పాండెంట్ దుర్గేష్ లైవ్లో అందిస్తారు. దుర్గేష్, పుష్ప 2 బెనిఫిట్ షో రిలీజ్ రోజు జరిగినటువంటి సంజయ్ దగ్గర జరిగిన ఘటన నేపథ్యంలో రేవతి అనే మహిళ చనిపోయిన పరిస్థితి, అదేవిధంగా తన అబ్బాయి కూడా తీవ్రంగా గాయాలు కావడంతోనే అక్కడ తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాట జరగడానికి కారణము హీరో అని చెప్పేసి పోలీసులు కూడా దర్యాప్తు చేసిన పరిస్థితి. ఎందుకంటే తన బౌన్సర్లతో రావడము, 40 నుంచి 50 మంది బౌన్సర్లు అక్కడ రావడము, హంగామా చేయడంతో తొక్కిసలాట జరిగిందనేది పోలీసుల వాదన. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరా రికార్డ్స్ అన్నింటినీ కూడా పరిశీలించిన నేపథ్యంలోనే అల్లు అర్జున్ రావడంతో తొక్కిసలాట జరిగిందని కేసు నమోదు చేసి తను A11గా చేర్చి అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినటువంటి పరిస్థితి చూద్దాం. అదేవిధంగా తనకు ఆల్రెడీ హైకోర్టుకు వెళ్ళడం జరిగింది. హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన పరిస్థితి. 4 వారాల పాటు హైకోర్టు ఇచ్చిన బెయిల్తోనే తను చెంచల్గూడ జైలు నుంచి రిలీజ్ అయినటువంటి పరిస్థితి. అదే వర్చువల్గా తనకు రిమాండ్ ఏదైతే ఉందో ఇదే నాంపల్లి కోర్టులో 9th MM ఉన్నటువంటి పరిస్థితిలో ఆల్రెడీ కోర్టుకు హాజరు కావాల్సిన పరిస్థితి ఉంటే కనుక వర్చువల్గా ఇచ్చినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆల్రెడీ రిమాండ్ జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నటువంటి పరిస్థితి. జ్యుడిషియల్ రిమాండ్ ఏదైతే ఉండదో టైం ప్రకారం మళ్ళీ ఇక్కడికి కోర్టుకు వర్చువల్గా హాజరైనటువంటి పరిస్థితి ఉంది. అక్కడ అదే రోజు కూడా పోలీసులకు అండ్ ఇక్కడ అల్లు అర్జున్కి సంబంధించినటువంటి అడ్వకేట్స్ కూడా బెయిల్ పిటిషన్ దాఖలు చేయడం. ఎందుకంటే ఆల్రెడీ బెయిల్ పిటిషన్లో రెగ్యులర్ బెయిల్ దాఖలు చేయడంతోనే ఎట్టకేలకు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసిన పరిస్థితి. ఇది కూడా షరతులతో కూడినటువంటి బెయిల్ మంజూరు చేసిన అంటే దేశాలు విడిచి వెళ్ళరాదు, పోలీసులకు అందుబాటులో ఉండాలని చెప్పేటువంటి పరిస్థితి. ఎందుకంటే ఎప్పుడైనా ఒకవేళ పోలీసులకు అనుమానంగా ఉంటే విచారించేందుకు అవసరం అనుకుంటేప్పుడు మీరు అందుబాటులో ఉండాలని చెప్తూ ప్రతి 10 గంటల 1 లోపల కూడా చిక్కపల్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళి సంతకం పెట్టాల్సిన అవసరం ఉంటుందని చెప్పిన పరిస్థితి ఉంది. అదేవిధంగా అక్కడ సాక్షులకు డబ్బుల రూపంలో కానీ ఇంకో రూపంలో కానీ బెదిరింపులకు పాల్పడద్దు, కేసును తప్పుదో పట్టించొద్దని కూడా మందరించడం. అదేవిధంగా ఎవరితో కూడా మాట్లాడొద్దని చెప్పినట్టు. ఎందుకంటే ఈ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారం ఏదైతే ఉందో ఎవరితో కూడా చర్చించొద్దని చెప్పినటువంటి పరిస్థితి మందరించింది. అదేవిధంగా తను ఇక్కడ పోలీసులకు అందుబాటులో ఉంటూ తన షూటింగ్లు చేసుకోవచ్చు, ఎక్కడైనా వెళ్ళొచ్చు. కానీ విదేశాల్లో కనుక ఉంటే పోలీసులకు సమాచారం ఇచ్చి వెళ్ళవలసిన పరిస్థితి ఉంది. ఒకవేళ పోలీసులు కనుక తనకు చేసినప్పటికీ కూడా అందుబాటులో ఉండాలా. అదేవిధంగా ఇప్పుడు 2 నెలల పాటు కూడా తను ఖచ్చితంగా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళి సంతకం పెట్టాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ కేసు దర్యాప్తులో ఉన్నటువంటి పరిస్థితి. ఆల్రెడీ ఆ రోజు జరిగినటువంటి ఘటన నుంచి కూడా ఇప్పటివరకు జరిగినటువంటి ఏంది కానివ్వండి, A1 నుంచి A23 ఎంత దాంట్లో ఇన్వాల్వ్మెంట్ చేశారో వాళ్ళందరూ కూడా విచారించిన పరిస్థితి ఉంటుంది. ఇదంతా కూడా కేసు టెక్నికల్ ఎవిడెన్స్ కలెక్ట్ చేసిన తర్వాతనే చిక్కడపల్లి పోలీసులు ఇదంతా కేసు వేగవంతం చేసిన నేపథ్యంలోనే ఇదంతా కూడా అల్లు అర్జున్ అరెస్ట్ చేసినట్టు చూసాం. కనుక ఆ కేసు ఫస్ట్ నుంచి డెవెన్ వరకు జరిగినటువంటి ఘటనలన్నీ కూడా టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగానే కేసు మొత్తం దర్యాప్తు చేసి ఛార్జ్షీట్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. ఆ ఛార్జ్షీట్ వేసేంత వరకు కూడా అల్లు అర్జున్ ఖచ్చితంగా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ ముందు హాజరు కావాలి. అది వర్చువల్గా లేదని చెప్పుకోవాలి. డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళి తను అక్కడ రిజిస్టర్ ఉంటుంది, ఆ రిజిస్టర్లో తను సంతకం పెట్టాలి. అక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కలిసి సంతకం పెట్టి వెళ్ళిపోయిన పరిస్థితి ఉంటుంది. వాళ్ళు కూడా ప్రతిరోజు అక్కడ ప్రతి ఆదివారం ఇక్కడికి వచ్చినట్టు కూడా వాళ్ళు కూడా ఫోటో తీసుకొని అక్కడ అన్ని కూడా టెక్నికల్ ఎవిడెన్స్ అన్నింటి కూడా వాళ్ళు భద్రపరిచే విధంగా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. సుభాన్, రైట్, థ్యాంక్ యూ దుర్గేష్. మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ప్రతి ఏడాది 20,000 కోట్ల వడ్డీ లేని రుణాలు అందిస్తున్నామని చెప్పారు